బీఆర్ఎస్ను అసలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంటే మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ అనే ఒక పుట్టక ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన మరి అలా కేసీఆర్ గారి నేతృత్వంలో ముందుకు పోతున్న తరుణంలో వారు టీడీపీ పార్టీ నుంచి మరి అక్కడ మానవ సంబంధాలు ఆత్మాభిమానము తెలంగాణకు అన్యాయం జరుగుతుందనో అక్కడ ఉండిగా కొట్లాడలేము వాళ్ళు దానికి సహకరిస్తారన్న దాంట్లో మరి వారు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. అప్పుడు వివిధ పార్టీలో పనిచేస్తున్న ఎంతోమంది వ్యక్తులు అంటే దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వేరే వేరే పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తాము కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేయడానికి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే చాలామంది రావడం. మేము కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి మరి గతంలో విద్యార్థి పరిస్థితుల్లో ఏబీపీలో ఉండే, ఇంకొంతమంది ఎన్ఎస్యూలో ఉండే, ఇంకొంత పీడిఎస్లో ఉండే, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్లలో ఉన్న వాళ్ళు విద్యార్థులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఆ తెలంగాణ రాష్ట్ర సమితిగా మరి ముందుకు పోయి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ముందుకు పోవడం జరిగింది. దాంట్లో మరొక కాజ్ పైన బయటకు వచ్చి మరి కొట్లాడడం జరిగింది. దాంట్లో రాను రాను ఏమైందంటే దాని సిద్ధాంతం కొంత డివైట్ అవ్వకుండా వచ్చింది. 2014 వరకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భం వరకు తర్వాత మరి పలుసార్లు కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది పౌతు రాజకీయ పార్టీ, ఇది ఉద్యమం కాదు, ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు రాజకీయ పార్టీగా మొత్తం పూర్తిగా రూపాంతరం చెంది పౌతు రాజకీయాలతోటి మరి ముందుకు పోద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక స్వతంత్ర ఉద్యమం టైపు ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది. మరి దాంట్లో సుదీర్ఘ కాలం దశాబ్దంన్నర మరి పనిచేసిన వారందరికీ కూడా అది తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నా ఇలా బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితి ఏర్పడ్డా ఏది ఏర్పడ్డా ప్రభుత్వంగా వచ్చినా కూడా ఆ ఉద్యమ మూలాలు ఉద్యమ కోణాలు ఉద్యమ భాషలు అవన్నీ కూడా ఆ పని అంతా కూడా ఉద్యమ నాయకుల లెక్కనే ఉంటుంది. దాంట్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని మేయర్ చేసిండ్రు, మీకు మంచి అవకాశాలు ఇచ్చింది కదా. అయితే నాకు అవకాశాల గురించి దాని గురించి కాదు, ఇవాళ ఆ క్రమంలో ఏమైందంటే పౌతు రాజకీయ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయినాక ఇంకా మిగతా పొలిటికల్ పార్టీల నుంచి తీసుకురావడం కానీ గతంలో వేరే పార్టీలకు వెళ్ళి వచ్చినప్పుడు 2001 నుంచి కూడా ఉద్యమ పార్టీగా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీల కాంచి ఎమ్మెల్యేల వరకు మంత్రుల వరకు కూడా తెలంగాణ రాకముందే ఏర్పడ్డ సందర్భం. ఎప్పుడు కూడా మనం ఓపిక బట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే ఉద్యమాన్ని ముందుకేసుకొని చేసుకుంటూ పోయినాం. ప్రభుత్వం వచ్చినాక కూడా నాకన్నా జూనియర్లు నా తర్వాత నేను తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి, ఈక్వేషన్స్ రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనం కూడా అర్థం చేసుకొని 2 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత మీరు అన్నట్టుగా తొలి మేయర్గా అవకాశం ఇస్తే ఆ ఇచ్చిన మేయర్ అవకాశానికి పూర్తి స్థాయిలో 100కు 1000% పనిచేసి హైదరాబాద్ నగర ప్రజలను మెప్పించి మనకిచ్చిన బాధ్యతను అదొక పదవిని బాధ్యతలాగా ఇచ్చేసి రేత్రింబవళ్ళు కనీసం కఠిన కరోనా ఉన్నప్పుడు కూడా ఒకరోజు మరి వాళ్ళ రెస్ట్ తీసుకోకుండా బయటికి రావడానికి భయపడుతున్న రోజులలో కూడా కరోనా సమయంలో కూడా మీరు ఎక్కడ చూసినా నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడో ఒకటి, ఎందుకంటే 24 గంటలు పనిచేసే అవకాశం రోడ్లు వేయడం కానీ ఫ్లైఓవర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఓసారి ట్రాఫిక్ ఎక్కువగా ఉండి పనిచేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైంలో కూడా మరి పనిచేసి చెరువులు కుంటలు రోడ్లు శానిటైజ్ ప్రతిదీ నీకు హైదరాబాద్ డెవలప్మెంట్ దాంట్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమనుకుంటారో వాళ్ళకు అనుకున్న దానికి మరి 4 గంటలుగా పనిచేసిన సందర్భం. ఎక్కడ కూడా మచ్చ తెచ్చుకోలేదు, మరకంటించుకోలేదు, చేసుకోలేదు. కానీ మీరు ఎందుకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు వదిలిపెట్టడం ఏంది బీఆర్ఎస్ అని? అదే నేనేమంటానంటే నాలాంటి వాళ్ళు ఓన్లీ పనిచేయడానికే పుట్టలేదు, పదవి కూడా ఇచ్చారు. నేనేమంటానంటే పదవి ఇచ్చింది, నేను 24 ఏళ్ళు పనిచేస్తే నాకు పదవి ఇచ్చింది, 24 గంటలు పనిచేయని వాళ్ళకు కూడా అదే పదవి ఇచ్చింది. అంటే 24 గంటలు పార్టీ కొరకు పనిచేయని వాళ్ళకు కూడా అదే పదవి ఇచ్చింది. నేను 24 ఏళ్ళు పోలీసు లాఠీలకు పోలీసుల ఒత్తిళ్లకు ఆ రోజు ప్రభుత్వాల బెదిరింపులకు అదిరింపులకు జైళ్ళు కేసులు బెయిల్లకు పైసలు లేక ఇంకా 4 రోజులు ఎక్కువ జైళ్ళు ఉండాల్సిన సందర్భం ఇవన్నీ అనుభవించి మరి మేయర్ పదవితో దాన్ని సక్రమంగా నిర్వహించి
హైదరాబాద్ అభివృద్ధిలో శాయశక్తిలో పనిచేసి ఇవన్నీ చేసి అన్నీ మంచిగానే చేసినాక కూడా మరొకసారి పదవికి అర్హత లేని నేను మరి వాళ్ళ ఏ అర్హత లేకున్నా ఏనాడు పనిచేయకున్నా గదే 24 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తే నాకే పదవి వచ్చిందో 24 గంటలు గంట సేపు కూడా ఉద్యమాలు కానీ ఎప్పుడు కానీ ఎక్కడ పనిచేయను వేరే వాళ్ళకు కూడా గదే పదవి వచ్చింది. దాన్ని ఒక గొప్పలాగా నాకు ఇచ్చిన ఒక పెద్ద వరంలాగా చూస్తే ఎట్లా? పోనీ ఓకే, ఒక పదవి వస్తే టీఆర్ఎస్ పార్టీలో ఒక పదవి కన్నా ఎక్కువ మళ్ళీ ఇచ్చేది లేదని ఒక పాలసీ పెడితే పార్టీ పని చేసుకుంటుంటాం. కానీ ఇచ్చిన వాళ్ళకే ఇవ్వడం, ఇచ్చిన ఇంట్లోనే ఇవ్వడం, 2-3 పదవులు ఉన్నాయి ఏం కాదు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ అవును. మీకు ఉప్పల్ టికెట్ అడిగినట్లు తెలుస్తుంది. ఉప్పల్ టికెట్ అడిగితే మీకు ఇప్పుడు పార్టీలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని మేయర్ చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎంపీని చేద్దాం అనుకున్నారు కావచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తురో ఏమో, మరి ఎందుకు వచ్చారు మీరు? నేను అదే, నాకు ఆ వాతావరణం కూడా కనపడ్డది. ఇవాళ నేను డైరెక్ట్ అడిగినాం, మీ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మరి వాళ్ళన్నింటి ద్వారా కూడా అడిగినాం. నేను ఎక్కడికి పోవట్లేదు, నాకు ఈ 2 టికెట్లు ఆశిస్తున్నా, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా పార్టీకి ఇబ్బంది లేకుండా పార్టీకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాం. కానీ ఎక్కడ స్పందన లేదు. అది పక్కకు పెడితే వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకున్నా వాళ్ళందరూ వేదికల మీద తీసుకొని పరిచయం చేస్తున్నారు ప్రత్యక్షంగా. ఇవాళ టీవీలో వెనకకు పోయి వెతుకులాడితే కూడా ఉంటాయి. ఎవరికైతే టికెట్ ఇవ్వాలని ఇది చేస్తున్నారో వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతూనే ఉన్నారు, బహిరంగ వేదికల మీద ఇది చేస్తున్నారు, మాకే టికెట్ అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. దాన్ని ఎక్కడ కూడా వీళ్ళు ఖండిస్తలేరు. ఇవాళ అదే నా మీద ఏదో కొంత ఇబ్బందిగా ఉంది, పార్టీ మారుతున్న ఆరోపణలంతా కూడా నాకు పార్టీ ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తే నేను పార్టీలో ఉంటా, పార్టీ మీద గౌరవంతో ఉంటా అంటే కూడా అయ్యో మరి ఇంత అన్నాడు కదా, అసలు నువ్వేం కోరుకుంటున్నావు ఏంది అని చెప్పి పిలిచి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా అసలు ఎవ్వరు లేవు. అంటే నేను ఏమంటానంటే పదవులు ముఖ్యం కాదు, పరువు ముఖ్యం. ఇవాళ మానవ సంబంధాలు ముఖ్యం. ఇవాళ మానవ సంబంధాలతో మొదలైన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మానవ సంబంధాలు కరువైనాయి, ఉమెన్ రిలేషన్ కరువైంది. దాని కొరకు బాధ తప్పితే పదవుల కొరకో టికెట్ల కొరకో కాదు. కానీ మీరు ఒక అన్నమాట అంటే భారతీయ రాష్ట్ర సమితిలో మానవ సంబంధాలు లేవు, మానవ సంబంధాలు లేని కారణంగానే ఈ పార్టీ ఓడిపోయిందంటారు, అదేనా మీరు చెప్పే మాట? డెఫినెట్గా నేను ఏమంటానంటే ఇవాళ పనులు తక్కువయ్యో లేకపోతే ఇంకోటి సంక్షేమ పథకాలు తక్కువయ్యో కాదు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా ఎక్కడ చూసినా ఓరికోరికి సంబంధం లేకుండా అయిపోయింది. ఇవాళ ఎమ్మెల్యే సెంట్రిక్ అయిపోయింది. ఇవాళ ఏదైనా బాధతో చెప్పుకుందామని వస్తే అది మళ్ళీ ఎమ్మెల్యేకే రిటర్న్ ఎమ్మెల్యే గారికి కలవండి, వాళ్ళని మనకు బుచ్చన్నకు బాధ ఉంది మీరు పోయి అక్కడ కలవండి అని అంటే ఇక అక్కడ కలవకనే ఆయనతో పడకనే నువ్వు ఇక్కడికి వచ్చినావు, మళ్ళీ అక్కడికే పొమ్మన్నప్పుడు ఇక వద్దులే అని చెప్పి కామ్గా ఉన్న వాళ్ళంతా ఎలక్షన్లో వాళ్ళు విశ్వరూపం చూపెట్టారు. ఇవాళ ఎవరి మీద కోపంతో కాదు, ఇండివిజువల్గా అక్కడ ఉన్న పరిస్థితుల మీద ఇవాళ పార్టీలో కొంతమంది జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక వాళ్ళు ఉన్నారా, పనిచేస్తారా, ఎక్కడున్నారనే చూసే టెక్నాలజీ మెకానిజం కూడా లేకుండా అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎప్పుడో ఎవరున్నారు మనకి ఇప్పుడు ఖాళీగా ఏదైనా పనిచేస్తానికి వాడుకుందాము అనే దాంట్లో అప్పుడు వెతుకులాడినప్పుడు ఎవరున్నారు ఎవరు పోతున్నారు అంటే సహజంగా మిగతా సమయంలో వాళ్ళని మందలించిన సందర్భం కూడా లేదు. అంటే ఏమంటే పౌతు పైసలు పదవులు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లే కాదు, ఏది లేనప్పుడు కూడా ఒక కుటుంబంలాగా కలిసే అవకాశం సందర్భం ఉండాలి. ఇవాళ కొంతమంది అంటారు పొద్దుగాల రెగ్యులర్గా కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర మేము ఉంటాం కానీ ఫలాని బుచ్చన్న వచ్చి ఇది అడిగితే మరి బుచ్చన్న బాధ చెప్దామంటే అక్కడ సమయం అయ్యారు. ఉత్తగానే మేము అక్కడ పక్కన ఉండడం వల్ల దానికి లాభం లేదు కదా. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు పార్టీ నమ్ముకున్న వాళ్ళకు వాళ్ళ బాధ కన్వే చేస్తానికి అవకాశం ఇస్తే కాదు అవును ఇవాళ కాదు రేపు చేస్తాం అనే చెప్పే పరిస్థితి ఉంటే ఏం కాదు.